నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు, హెల్పర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అంగన్వాడీలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి 6 నెలలు వదిలేశారు. ఆ తరువాత మా సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా మా సమస్యలు పరిష్కరించలేదని నిరసన కార్యక్రమాలకు చేపట్టామని తెలిపారు. ఎన్నికల సమయంలో మాకు అనేక హామీలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో జీతం తప్ప మరొకటి అడగొద్దని అంటున్నారు. మినిట్స్ కాపీలో ఉన్నవన్నీ అమలు చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వార్డులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు వదిలేశారు. 6 నెలల నుంచి ఇప్పటికీ దాదాపుగా ఒక 30 సార్లు కమిషనరేట్ చుట్టూ తిరిగి, మంత్రుల చుట్టూ తిరిగి అలసిపోయినటువంటి కార్మికులు, ఆ కార్మిక సంఘం ఇంకెన్నాళ్ళు మనం ఎదురు చూడాలి వేతనాల కోసం అని చెప్పేసి కార్మికుల కోరిక మేరకి, అంగన్వాడీ కార్యకర్తల కోరిక మేరకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలకు పిలిపించారు. ఏమిటి వాళ్ళు డిమాండ్ చేస్తుంది? మేము సమ్మె చేసిన సందర్భంగా మాకు మినిట్స్ కాపీ ఇచ్చారు, ఆ మినిట్స్ కాపీలో మాకు వేతనాల గురించి ప్రస్తావన చేశారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నారు, మీరు వస్తారా వాళ్ళు వస్తారా మాకు ఎట్లా తెలుస్తుందంటే, మినిట్స్ కాపీ ఇస్తే అది అధికారం, ప్రభుత్వం ఎవరున్నారనే సమస్య కాదు, మినిట్స్ కాపీ ప్రకారం మీకు జీతాలు ఖచ్చితంగా జూన్ నెలలో, జూలై నెలలో పెరుగుతాయి అని చెప్పేసి అన్నట్టు గత ప్రభుత్వం నమ్మబలికింది. అందుకని నమ్మి ఆ రోజు సమ్మె విరమించారు. ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంటే జీతం తప్ప మిగతాన్ని అడగమంటున్నారు. జీతం తప్ప మిగతాన్ని అడగమని చెప్పేవాళ్ళు జీతం అడగకుండా చేయడం కోసం యాప్లు, ఫేస్ యాప్ అని తీసుకొస్తారు, ట్రాకర్ యాప్ అని తీసుకొస్తారు. ఇప్పటికి 6 యాప్లు, ఒకదానికి పొంతం లేకుండా 6 యాప్లు తీసుకొచ్చి జీతం మర్చిపోయేట్ చేయాలని అనుకుంటున్నారే మీరు. ఇది ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. అందుకని మినిట్స్ కాపీలో ఉన్న వాటన్నింటినీ అమలు చేయాలి. అదేవిధంగా పక్కన తెలంగాణలో మనకన్నా జీతం ఎక్కువ ఉంది. గత ప్రభుత్వం చెప్పింది తెలంగాణ కన్నా మేము ఎక్కువ ఇస్తాం ఆయన ఇలా. మీరు కనీసం తెలంగాణ అంత చేయమని చెప్పేసి అంటే అందులో 1000 తగ్గించేయమన్నా కూడా మీరు దాని గురించి ప్రస్తావన చేయకపోతే, ఉమ్మడిగా రాష్ట్రం కలిసి ఉంటే ఇప్పటికే ఆ జీతం వీళ్ళు కూడా తీసుకొని ఉండేవాళ్ళు కదా. అందుకని రాష్ట్ర విభజన అంగన్వాడీలకు కూడా శాపంగా మారటం ఎలా సాధ్యం? అందుకని మీరు వెంటనే జీతాల గురించి ప్రస్తావన చేయాలనేది మొదట ఈరోజు అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. రెండవది, తెలంగాణలో వేసవి సెలవులు ఇస్తారు, కానీ మన రాష్ట్రంలో వేసవి సెలవుల్లో 15 రోజులు అంగన్వాడీ టీచర్లు, 15 రోజులు అంగన్వాడీ ఆయాలంటారు. అంగన్వాడీ కార్యకర్తలకి మొదటి 15 రోజులు తీసుకుందామంటేనేమో మొత్తం అంతా కూడా వాటికి సంబంధించినటువంటి గుడ్లు, పాలు, ఫీడింగ్ ఇవన్నీ తీసుకోవాలి. అందుకని మొదటి 15 రోజులు వీళ్ళు తీసుకుంటే 4-5 రోజులు అవి తీసుకోవడానికి అయిపోతుంది. లేదు చివరి 15 రోజులు తీసుకుందామని చెప్పేసి అంటే నెలాఖరికి సెక్టార్ మీటింగ్లు పెడతారో, సెక్టార్ మీటింగ్లో రిపోర్ట్లు ఇవ్వాలి, ఎప్పుడు మీరు వీళ్ళకి సెలవులు ఎప్పుడు. రెండోది, పిల్లలేమో ఇళ్ళకాడ ఉంటారట, వీళ్ళు మాత్రం 4 దాకా సెంటర్లో ఉండాలట. వేసవి కాలం, మండు వేసవిలో సెలవుల్లో ఎందుకు ఉండాల్సిన అవసరం ఏంటనేది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా 4 రోజులు పక్కన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా 4 రోజులు అంగన్వాడీ సెంటర్లకు కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రెండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చినాయి అంటున్నారు, నిన్న ఇస్తామన్నారు, ఇవాళ ఇస్తామన్నారు, ఇవాళ రేపు ఇస్తారు, అది సమస్య కాదు. ఏమిటంటే దాన్ని ఆన్లైన్ చేయలేదట. మరి ఆన్లైన్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టుద్ది? 12వ తారీఖు సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిపిస్తే సెల్ ఫోన్లు సెంటర్లకు వచ్చినాయి, సిడిపి ఆఫీసులకు వచ్చినాయి. మరి ఎప్పుడు ఆన్లైన్లు చేస్తారు, ఎప్పుడు దాన్ని కంప్యూటరైజ్ చేసి మాకు ఇస్తారు అనేటువంటిది ఈరోజు సమస్యగా ఉంది. నాలుగవది, ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన రాజకీయ వేధింపులు నిన్న నగరికల్లోనే 3 నోటీసులు ఇచ్చారు. అందుకని చిన్న విషయాలకు కూడా షోకాజులు ఇచ్చి వేధించడం అనేటువంటిది పెరుగుతూ ఉంది. గతంలో ఒక మెమోలు వచ్చింటూ చూడొచ్చు, కానీ ఏమీ లేకుండా ఆ రకంగా ఈరోజు అంగన్వాడీలను వేధించే పని చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యలు ప్రభుత్వానికి నోటీసుకి వెళ్లాలనే ఉద్దేశం మాకేమీ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. మా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం చెప్పిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమే క్యాంపెయిన్ చేయట్లేదు, మీరు మా గోడు పట్టించుకోండి అని చెప్పడం కోసమే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంగన్వాడీ కార్యకర్తల గోడుని పరిశీలన చేసి వీళ్ళందరి సమస్య పరిష్కారం చేయడానికి పూనుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.